మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం త్రయోదశి. చెంబుడు నీళ్లతో ఇలా చేస్తే చాలు, 1 గంటలో జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి, సమస్యలు తీరిపోతాయి, కష్టాలు బాధలు పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. చెంబుడు నీళ్లు ఉంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేదు, ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు చెంబుడు నీటితోనే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, నీళ్లు చాలా శక్తివంతమైనవి. నీళ్లకు పాజిటివ్ ఎనర్జీని మరియు నెగిటివ్ ఎనర్జీని రెండింటినీ గ్రహించే శక్తి ఉన్నదని పరిశోధకులు తేల్చి చెప్పారు. మన పురాణాలలో నీరు నారాయణ స్వరూపం అని చెప్పారు. నీరు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు. తిండి లేకపోయినా మనిషి కొన్ని రోజులు బ్రతుకుతాడు, కానీ వాటర్ లేకపోతే మాత్రము మనిషి ఒక్కరోజు కూడా బ్రతకలేడు. ఎందుకంటే నీటికి ఎంతో ప్రాధాన్యతను మన మహర్షులు ఇచ్చారు. ఇటువంటి నీటిని చెంబులో పోసి గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరగని ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ గురువారం రోజు చెంబుడు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు తన అమ్మా నాన్నలు పెట్టిన పేరును సార్థకం చేసుకున్న ఒక వ్యక్తి కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అడవికి దగ్గరగా ఉన్న ఒక కుగ్రామంలో ఒక సోమరి యువకుడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు పెట్టిన నారాయణ అనే లక్షణమైన పేరు ఉన్నా అది ఎవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే వాడు ఎప్పుడూ ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ వాళ్ళు పెట్టింది తిని గమ్యం లేకుండా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అందుకే గ్రామస్తులు వాడికి పరాన్న బుక్కు అని పేరు పెట్టి చులకనగా చూసేవారు. స్వతహాగా బద్ధకస్తుడు అవటం వలన తిండి తిప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెతుక్కోవటం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడ ఏ విధమైన సంతర్పణలు ఉన్నా అవి పెళ్లి భోజనాలైనా పితృకార్యాలైనా హాజరయ్యేవాడు. ఆ క్రమంలో ఒకరోజు పరాన్న బుక్కు ఒక పండ్ల తోటలో చెట్టెక్కి పండ్లు కోసే ప్రయత్నంలో ఉండగా తోటమాలి కర్ర పట్టుకుని వస్తూ ఉంటే వాడిని చూసి భయపడి పరాన్న బుక్కు దాక్కుందామని దగ్గరలోని అడవిలోకి పరుగు తీశాడు. అడవిలో పరాన్న బుక్కుకు తినడానికి ఏమీ దొరకలేదు. మళ్ళీ నెమ్మదిగా గ్రామంలోనికి వద్దామని ప్రయత్నిస్తూ ఉండగా ఒక చిత్రమైన దృశ్యం అతని కంటబడింది. ఒక నక్క కాలు పోగొట్టుకుని పరిగెత్తే వీలు లేక కనీసం నడవలేక దేక్కుంటూ రావటం కనిపించింది. అంత భయంకరమైన అడవిలో అన్ని అవయవాలు ఉన్న జంతువులే బిక్కుబిక్కుమంటూ క్రూర జంతువుల బారిన పడకుండా దాక్కుని తిరుగుతూ ఉంటాయి కదా. ఈ కుంటి నక్కకు జీవనోపాధి ఎలా దొరుకుతుందా అని అమితంగా ఆశ్చర్యపోసాగాడు పరాన్న బుక్కు. ఇంతలో అతని అనుమానానికి తగ్గట్టుగానే ఒక సింహం ఏదో జంతువు మాంసం తింటూ అటు రాసాగింది. వెంటనే పరాన్న బుక్కు చెట్టెక్కి ఏమి జరుగుతుందో అని చూస్తున్నాడు. మిగిలిన జంతువులన్నీ కూడా భయంతో పారిపోతూ ఉన్నాయి. అది చూసి ఇంకేముంది, ఈ నక్క పని కూడా అయిపోయింది సింహం చేతిలో అని పరాన్న బుక్కు అనుకుంటూ ఉండగా అతని ఆలోచనకు విరుద్ధంగా సింహం 2 మాంసం ముక్కలను నక్క ముందు పడవేసి వెళ్ళిపోయింది. నక్క వాటిని ఆత్రంగా తిని కడుపు నింపుకున్నది. అదంతా చూసిన పరాన్న బుక్కుకి భగవంతుని మీద ఎంతో భక్తి కలిగింది. ఆహా, తాను సృష్టించిన ప్రతి ప్రాణి మీద ఆయనకు ఎంత ప్రేమ! ప్రతి ప్రాణికి ఆయనే ఏదో ఒక విధంగా ఆహారం ఏర్పాటు చేశాడు కదా, నాకు అదే విధంగా ఎక్కడో ఏర్పాట్లు చేసే ఉంటాడు అనుకుంటూ ఉత్సాహంగా మళ్ళీ గ్రామంలోనికి అడుగుపెట్టాడు. గ్రామంలోనికి వస్తూనే పరాన్న బుక్కు దేవుని మీద భారం వేసి రహదారికి ప్రక్కగా అందరకు కనబడే దిక్కులో కూర్చుని ఎవరైనా భోజనానికి పిలవరా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అయితే ఆ రోజు గడిచిపోయి మరునాడు కూడా ఎవ్వరూ అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంత ముద్ద కూడా పెట్టలేదు. పరాన్న బుక్తికి ఇదేమిటో అంతుబట్టలేదు. కుంటి నక్కకు ఆహారం అమర్చిన దేవుడు నాకెందుకు ఏర్పాటు చేయలేదని విలవిలలాడాడు. ఇక ఆకలికి తాళలేక అక్కడ నుండి లేవడానికి నిర్ణయించుకున్నాడు. అంతలో ఒక సాధువు అటుగా రావటం పరాన్న బుక్కుకి కనిపించింది. వెంటనే ఆయన దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సాధువు అతని అజ్ఞానానికి జాలిపడి ముందుగా ఆయన దగ్గర ఉన్నది తినడానికి పెట్టి మంచినీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు. పరాన్న బుక్కు కొద్దిగా సేద తీరి సాధువుతో, స్వామి, ఎక్కడో అరణ్యంలో
కుంటి నక్కకు కూర్చున్న దగ్గరకు ఆహారం పంపించిన దేవుడు నన్నెందుకు పట్టించుకోవటం లేదు అని దేవుని మీద నిష్ఠూరాలాడాడు. అప్పుడు ఆ సాధువు మందహాసం చేస్తూ, నాయనా, నీవు అనుకున్న దానిలో ఏమీ తప్పులేదు. ఆ సృష్టికర్తకు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు. ఎవరి చేత ఏ పని చేయించాలో కూడా ఆయనకు తెలుసు. బహుశా నిన్ను ఆ దేవుడు కుంటినక్కలాగా జీవించమని ఆదేశించటం లేదేమో. సింహంలాగా బ్రతుకుతూ అన్నార్తులకు నీ ద్వారా సహాయం చేయాలనుకుంటున్నాడేమో. నిన్ను సింహంలాగా చూడాలని ఆ భగవంతుని కోరిక అయి ఉండొచ్చు. అందుకనే నీకు కుంటినక్కలాగా ఇతరులు పెడితే తినే అవకాశం ఇవ్వలేదేమో, ఆలోచించు అని చెప్పి దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయాడు. ఇక మన పరాన్న బుక్కుకు జ్ఞానోదయమైంది. నిజమే కదా, నాకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అంతకు కృతజ్ఞతగా నేనెందుకు సింహంలాగా బ్రతుకుతూ నలుగురికి సహాయం చేయకూడదు అనుకుంటూ తనకు హితవచనాలు చెప్పి కళ్ళు తెరిపించిన సాధువుకు పాదాభివందనం చేద్దామని ముందుకు వెళ్ళి చూడగా ఎక్కడా ఆ సాధువు కనబడలేదు. భగవంతుని లీలలు గ్రహించిన ఆ యువకుడు ఇక ఎంతమాత్రమూ పరాన్న భుక్తిగా జీవించలేదు. అనాథల సేవలో అంకితమై తన తల్లిదండ్రులు పెట్టిన నారాయణ నామం సార్థకం చేసుకున్నాడు. వీడియోలోకి వస్తే, గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. గురువారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ఈరోజు చెంబుడు నీటితో ఒక పరిహారం చేస్తే కనుక గంటలో అద్భుతాలు జరుగుతాయని పండితులు అంటూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు అంటే గురువారం రోజు ఉదయం పూట ఒక రాగి చెంబుతో నీటిని తీసుకోండి. రాగి చెంబు లేకపోతే ఇత్తడి స్టీలు, ఇలా ఏ చెంబునైనా సరే తీసుకోవచ్చు. ఇలా ఏదో ఒక చెంబును తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి. తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేయండి. కొద్దిగా కర్పూరాన్ని కూడా వేసి ఆ తరువాత ఈ చెంబును తీసుకుని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. పెట్టిన తర్వాత మాకున్న ఆర్థిక సమస్యలు పోవాలి, మేము త్వరలోనే ధనవంతులుగా మారాలి అని సంకల్పం చెప్పుకోండి. లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. ధూపం కూడా వెలిగించి చెంబుకు చూపించండి. ఇక ఆ చెంబును 24 గంటల పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ చెంబును తీసి ఆ చెంబులోని నీటిని మీ ఇంట్లో ఉండే తులసి చెట్టుకు పోసేయండి. తులసి చెట్టు లేకపోతే వేరే పూల చెట్లకు అయినా సరే పోసేయవచ్చు. ఇలా మొత్తం 7 గురువారాలు పోస్తే నెమ్మదిగా మీ సంపాదన పెరిగి మీరు ధనవంతులుగా మారుతారు. ఈ పరిహారం చేసిన ఒకే ఒక్క గంటలో మీ ఇల్లు ప్రశాంతంగా మారిపోతుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు చెంబుడు నీటితో ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.